ఫ్రెండ్స్ ఇదైతే మనకి డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అనమాట. డిఎస్ఎస్సి అంటారు. మన వెల్లింగ్టన్ నీలగిరీస్ తమిళనాడు స్టేట్లో అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి గ్రూప్ సి వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీ అయితే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్స్ ఒక 7 అయితే ఉన్నాయి, 7. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్ సిఎండి అంటారు అనమాట, ఆర్డినరీ గ్రేడ్ ఓజీ, సిఎండి ఓజీ వచ్చేసరికి 5 దాకా ఉన్నాయి. ఇంకా సుకాని ఒక పోస్ట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫైర్మ్యాన్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కుక్ ఒక 3 ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఇక్కడ టెక్నికల్ అటెండెంట్ అనమాట, ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్ సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, 7. ఇలాగే మనకి టోటల్గా 44 వేకెన్సీస్ దాకా ఇవైతే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 2 సెప్టెంబర్ 2023 మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ఇదైతే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళకి అప్లికేషన్ రీచ్ అయ్యేదానికి 23 సెప్టెంబర్ 2023 అయితే ఇచ్చారనమాట. తమిళనాడుకి మనం ఈ 23 సెప్టెంబర్ 2023 లోపు మనం అప్లికేషన్ చేరేలాగా పంపించాలంటే ఒక 5-6 రోజులు మినిమం అయితే మనం పంపించగలగాలి. మ్యాక్సిమం ఒక 1 వీక్ లోపు అయితే మనం పంపిస్తే వాళ్ళకి చేరుతుంది అనమాట. ఇంకా ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి కుక్, టెక్నికల్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే మనకి అలాగే సుకానికి 18 to 25 ఇయర్స్ 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఇది కాకుండా ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి. అలాగే స్టెనోగ్రాఫరు, లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, ఫైర్మ్యాన్కి సంబంధించి మనకి 18 to 27 ఇయర్స్ అంటే 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్ దానికి అదనంగా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడ శాలరీ పర్టికులర్స్కి సంబంధించి స్టెనోగ్రాఫర్కి 81,000, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి 63,000, అలాగే డ్రైవర్కి 63,000, అలాగే సుకాని, ఫైర్మ్యాన్, కుక్ కూడాను ఈ 63,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 56,900 రూపీస్ అయితే ఈ లెవెల్ 1 ఆఫ్ 7th CPC ప్రకారం రెగ్యులర్ అండ్ పర్మనెంట్ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ప్లస్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి స్టెనోగ్రాఫర్కి అయితే ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ టైపింగ్ అలాగే స్టెనోగ్రఫీ స్కిల్స్ అయితే కావాలి, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అనమాట. సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఈ షార్ట్ హ్యాండ్కి టైపింగ్కి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, దాంట్లో మనం ఫుల్ఫిల్ చేయగలిగితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే ఎల్డీసీకి సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్తో పాటు మనకి ఇక్కడ హిందీలో లేదంటే ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగితే సరిపోతుంది. అలాగే సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా సుఖానికి కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అలాగే స్విమ్మింగ్ అంటే ఈతలో ఒక సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. ఇంకా కూడాను గుడ్ సెయిలింగ్ నాలెడ్జ్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్మాల్ బోట్స్ మీద ఒక 2 years ఎక్స్పీరియన్స్ చదువుతున్నారు అనమాట. అలాగే మనకి ఫైర్మ్యాన్, ఇంకా మన ఫైర్మ్యాన్ సంబంధించి 10th క్లాస్తో పాటు వీళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే కావాలన్నమాట. హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా అలాగే చెస్ట్ 81.5 సెంటీమీటర్స్, అలాగే 85 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. వెయిట్ మినిమం 50 kgs అయితే ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళకి ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. క్యారీయింగ్ ఏ మ్యాన్, అలాగే క్లియరింగ్ 2.7 meters వైడ్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ అనమాట. లాంగ్ జంప్స్ ఉంటాయి. అలాగే క్లైంబింగ్ 3 meters వెర్టికల్ రోప్ అనమాట, ఆ రోప్ అయితే ఎక్కాలి 3 meters. అలాగే ఇక్కడ కుక్కు సంబంధించి మనకి ఇంటర్మీడియట్ అయితే బేసిక్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే లేదంటే కనుక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఐటీఐ కుకింగ్లో కనుక ఐటీఐ సర్టిఫికేట్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఇంటర్మీడియట్తో పాటు 2 years ఇండియన్ కుకింగ్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా టెక్నికల్ అటెండెంట్ అనమాట, ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్కి సంబంధించి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్ ఆ ట్రేడ్లో కావాలి. లేకపోతే కనుక 10th క్లాస్తో పాటు ఈ 1 year ఎక్స్పీరియన్స్ ఈ ప్రింటింగ్ మిషన్ మీద ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట, దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే ఏం అవసరం లేదనమాట.
ఫ్రెండ్స్ ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇదైతే మన రెగ్యులర్ వేకెన్సీస్ కాబట్టి పర్మనెంట్ వేకెన్సీస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఏవైతే మనకి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ ఉంటాయో వాటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మనకి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అవన్నీ పెట్టిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, చిన్న టెస్ట్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ స్పెసిఫిక్ అనమాట. అదైతే హిందీలో ఇంగ్లీష్లో కూడా మనకి అవైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మనకి ఓఎంఆర్ బేస్డే ఉంటుంది అనమాట. అలాగే ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ఈ A4 మంచి పేపర్ మీద ప్రింట్ తీసుకొని మనం చేత్తో ఇంగ్లీష్లో ఫిల్అప్ చేసుకొని ఇదైతే మనం అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, టు ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ నీలగిరీస్ 643231 తమిళనాడు అనమాట. ఇదైతే మనం 2 అడ్రస్ రాయాలి కవర్ మీద. పైన వచ్చేసరికి టాప్లో కవర్ మీద మనం పంపించే కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి కుక్క MTS అదైతే రాయాలి. కింద లెఫ్ట్ సైడ్ బాటంలో అయితే మీ యొక్క ఫ్రమ్ అడ్రస్ రాసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మన ఫ్రెండ్స్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, కుక్క ఏంటి MTS అది రాయాలి. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే 10th క్లాస్ ప్రకారం అలాగా మీ యొక్క పూర్తి పేరు అయితే ఇక్కడ రాయాలన్నమాట ఇంగ్లీష్లో. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయాలి, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి, మొబైల్ నెంబరు 12 ఒక మొబైల్ నెంబర్ సెకండ్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, సారీ ఇక్కడ చేత్తో రాయాలన్నమాట. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ రాయాలి. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఒక చిన్న 2 గీతలు పెట్టే సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసేసి ఇక్కడ సైన్ చేయాలన్నమాట. ఇలాగా కొంతేమో అప్లికేషన్ ఫామ్ మీద, కొంతేమో ఈ ఫోటో మీద వచ్చేలాగా అలాగా మనం సైన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ రోల్ నెంబర్ అనేది వాళ్ళు రాసుకుంటారు అనమాట. ఇక్కడ మనకి 7, 8 వాళ్ళు రాసుకుంటారని చెప్పారు. రోల్ నెంబర్, డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వాళ్ళు తర్వాత మనకి వేసి పంపిస్తారనమాట. ఇదైతే మనకి ఎక్నాలజ్మెంట్ అడ్మిట్ కార్డ్ అనమాట. ఇది అడ్మిషన్ కార్డు, అప్లికేషన్ ఫామ్ కాదు. ఇక్కడ మన వెన్యూ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ DSSC వెల్లింగ్టన్ అనమాట. తమిళనాడులో కండక్ట్ చేస్తారు. మన సొంత ఖర్చులతో అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ కంట్రోలర్ వాళ్ళు సైన్ చేసి మీకు పంపిస్తారు, మీరు సైన్ చేయక్కర్లేదు. అలాగే ఇక్కడ మనకి ఎక్నాలజ్మెంట్ అడ్మిషన్ కార్డ్ అనమాట. అలాగే పైన రాసినట్టుగానే ఇక్కడ కూడా రాసేసి ఇక్కడ ఫోటో అతికించి సైన్ చేయాలన్నమాట. ఇదైతే మనకి ఒక కాపీ వాళ్ళు ఉంచుకుంటారు, ఒక కాపీ మనకి పంపిస్తారు అనమాట పోస్ట్లో. ఈ పంపించడం కోసం మనం ఒక కవర్ అయితే మనం పెట్టాలన్నమాట. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 10x22 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని దాని మీద 22 రూపీస్ స్టాంప్ వేసి మనం ఒక బ్లాంక్ కవర్ అనమాట. ఈ కవర్లో ఈ కవర్ కూడా పెట్టాలన్నమాట. ఆ కవర్లో వాళ్ళు ఈ అడ్మిట్ కార్డ్ కాపీ అయితే వాళ్ళు పంపిస్తారు సైన్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళేదానికి. ఇక్కడ వచ్చేసరి అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇది కూడా మనం A4 మీద ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్అప్ చేసుకుంటారు. ఇదంతా ఆఫీస్ యూజ్ అనమాట, మనం ఏం చెయ్యక్కర్లేదు. కిందకి రావాలన్నమాట. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి అప్లికేషన్ ఫామ్. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అతికించాలి, సెల్ఫ్ అడ్రస్ ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ అడ్రస్ అని చెప్పేసి రాసేసి 2 గీతలు పెట్టి కింద సైన్ చేయాలి. కొంత అప్లికేషన్ ఫామ్ మీద, కొంతేమో ఈ ఫోటో మీద వచ్చేలాగా ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం ఇక్కడ రాయాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ వేయాలి, మీ యొక్క ఏజ్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ వేయాలి. అలాగే ఇక్కడ మీరు కేటగిరీ అనమాట. యూఆర్ అయితే యూఆర్ టిక్ పెట్టాలి, అలాగే ఓబీసీ అయితే ఓబీసీ టిక్ పెట్టాలి. మిగతా స్ట్రైక్ అవుట్ చేసేయచ్చు అనమాట, కొట్టేయచ్చు. ఇలాగా సపోజ్ మీరు యూఆర్ అయితే కనుక ఇలాగా టిక్ పెట్టితే పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 10th క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్. సపోజ్ మీకు 600కి 480 అలా వస్తేనే ఇక్కడ 600 వేయాలి. ఇక్కడ అప్ టైం దగ్గర ఏమో 480 అలా వేయాలన్నమాట. పర్సంటేజ్ వేయాలి 85%, 80% అనేది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి ఐటీ వాళ్ళు ఉంటే ఐటీకి సంబంధించి, అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం అయితే లేదనమాట. ఒక గీత పెట్టేసి వదిలేయచ్చు. ఇన్ కేస్ యూ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్మనెంట్ ఎంప్లాయ్, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఈ కాలమ్స్ అని ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఏ పోస్ట్ చేస్తున్నారు, మీకు లెవెల్ ఆఫ్ పే స్కేల్ ఎంత, అవన్నీ ఇవ్వాలి. అడ్రస్ ఆఫ్ ఆఫీస్ కూడా ఇవ్వాలన్నమాట, లేకపోతే అవసరం లేదు. గీత పెట్టేసేసి అన్నిటికీ వదిలేయచ్చు అనమాట. ఇక 9th కాలంకి వచ్చేసరికి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, కాంటాక్ట్ నెంబర్కి తప్పులు లేకుండా. ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి, ఇక్కడ అడ్రస్ రాయాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ చూసినా కంప్లీట్గా మీకు కమ్యూనికేషన్ కోసం మనం ఈ పోస్టల్ అడ్రస్ తప్పులు లేకుండా డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ కంపల్సరీగా జాగ్రత్తగా రాయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి పై అడ్రస్, ఈ
పర్మనెంట్ అడ్రస్ అయినా సేమ్ అయితే ఇక్కడ ఒక టిక్ పెట్టేస్తే మనకి సరిపోతుంది. సో వాళ్ళు రాసుకుంటారనమాట. ప్లస్ మనకి ఇంకా ఈ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇవి కూడా మనం ఫిల్అవుట్ చేసుకోవాలి, అంటే రాయాలన్నమాట. ఈ అడ్రస్ ఫిల్ చేయాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు రాయాలి, అలాగే ప్లేస్ చేసుకోవాలి, సిగ్నేచర్ చేయాలన్నమాట. ఇలాగే మనం అప్లికేషన్ ఫామ్ చిన్నగానే ఉంది, ఇది మనం ఫిల్అప్ చేసుకొని ఈ అప్లికేషన్ తో పాటు మనం ఎంక్లోజర్స్ లో ఒకటైతే ఈ కవర్ పెట్టాలన్నమాట. బ్లాంక్ ఎన్వలప్ 10x22 సెంటీమీటర్స్, 22 రూపాయలు స్టాంప్ వేసేసి పెట్టాలి మనకి అడ్మిట్ కార్డ్ పంపించడం కోసం. అలాగే ఇక్కడ మనకి అక్నాలెడ్జ్మెంట్ కార్డ్స్, ఇందాక మన అడ్మిట్ కార్డ్ చెప్పాం కదా, అది కూడా దాంతో ఎంక్లోజ్ చేయాలి. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఓబీసీ ఆ సర్టిఫికేట్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉంటే అవి. అలాగా మీరు ఏవైతే అప్లికేషన్ ఫామ్ లో ఫిల్అప్ చేసి దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్, అలాగే ఈ కేటగిరీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మార్క్ లిస్ట్ అన్ని కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు జిరాక్స్ తీసుకొని, జిరాక్స్ కింద ఎక్కడైనా ఒక ప్లేస్ మీద ఇలాగా సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసేసుకొని మీరు సైన్ చేయాలన్నమాట. అది మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అవుతుంది. సో అవన్నీ మనం 1 by 1 పెట్టుకొని మొదటి అప్లికేషన్ ఫామ్ పెట్టి మిగతావన్నీ డాక్యుమెంట్స్ అన్ని కింద పెట్టేసేసి ఒక కవర్ ఉంది కదా ఎన్వలప్, అది కూడా పెట్టేసి ఇవన్నీ కలుపుకొని ఒక పెద్ద కవర్ లో పెట్టేసేసి మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ లో అయితే మనం పంపించాలన్నమాట. ఈ అడ్రస్ కి 22 తారీఖు ఈ సెప్టెంబర్ 2023 లోపు చేరేలాగా అయితే పంపించాలి. ఫ్రెండ్స్ దీనికి ఫీజు అయితే ఏం లేదనమాట. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే 2-3 పోస్టులు మీరు అప్లై చేయాలంటే 2-3 సెపరేట్ అప్లికేషన్స్, సెపరేట్ కవర్స్ అలాగే పంపించాలన్నమాట. కవర్ మీద ఏ పోస్ట్ కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి మీరు పంపించుకోవచ్చు అనమాట. సో ఫీజు లేదు. మల్టిపుల్ పోస్ట్స్ కావాలంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మనం పంపించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి డిఎస్ఎస్సికి సంబంధించి గ్రూప్ సి వేకెన్సీకి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట.